అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన పూతలపట్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబు ఊహించని స్థాయిలో వేలాదిగా తరలి వచ్చిన అశేష జనవాహినితో జన సందోహంతో భారీ ఊరేగింపు ర్యాలీ చేసి నామినేషన్ దాఖలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ 15 స్థానాలలో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పూతలపట్టు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైన స్పందన వస్తోందని, ఇది గెలుపుకు నాంది అని అన్నారు. ఎంఎస్ బాబు అంటే కొందరికి తక్కువ స్థాయిలో ఆలోచిస్తారు. ఈ రోజు ఖచ్చితంగా వారికి నేనేమి అనేది అర్థమై ఉంటుంది అని అన్నారు. ఏపీలో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కు గుర్తింపు లభించిందని అన్నారు. 15 సీట్ల వరకు ఖచ్చితంగా గెలుచుకుంటామని, దీనంతటికీ కారణం వైఎస్ షర్మిల కృషి వల్ల ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపు లభించిందని, ఏపీ ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించండి, భవిష్యత్ బాగుంటుందని తెలిపారు. పూతలపట్టలో కాంగ్రెస్ కు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. సోనియమ్మ గారి ఆశీస్సులతో, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో, మల్లికార్జున గారి ఆశీస్సులతో, మేమందరూ కూడా డీకే గారు మన డిప్యూటీ సీఎం గారు ఆశీస్సులతో ఈరోజు మొట్టమొదటిసారిగా నేను మంచి విజయంగా ఈరోజు నామినేట్ చేస్తున్నాను. మీరందరూ కూడా మా ప్రజలు ఏ విధంగా నాకు ఆశిస్తున్నారు, ఏ విధంగా నాకు అడుగడుగ్గా నాకు అన్ని విధాలుగా ఉండి ఆశిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క విజయమే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మంచి విజయం తెస్తా వచ్చేసి. ఏమో అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉండదనేది, ఒక్కసారి ఊపు వస్తే గాలి కొట్టుకుపోతున్నది. ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. ఎంఎస్ బాబు అలా ఉంటారనుకుంటారు, కానీ ఎంఎస్ బాబు ఒకసారి ఎత్తితే ఎంతవరకు ప్రజలు మాకు ఆశీస్సులు ఉండాలి అంతవరకు నేను ఎప్పుడు పోరాడుతున్నాను. ప్రజల కోసం వచ్చినాను, ప్రజల కోసం నేను కష్టపడతాను, ప్రజలే నా ప్రాణం, ప్రజల కోసం ఎప్పటికీ ఉంటాను. కూడా నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేరి మా ప్రజలకి మంచి చేయాలని కోరుతున్నాను.